నమస్తే. సో, ఈ వ్లాగొచ్చేసి చాలా పాత వ్లాగనమాట. సో, షేర్ చేయాలో వద్దో అంటే నాకు ఎడిట్ చేయడం కూడా నచ్చలేదు. సో, అందుకనేసి అలా పెట్టేసాననమాట. చిన్న చిన్న క్లిప్పింగ్సే తీసుకున్నాను. బట్ ఎందుకో ఎడిట్ చేసి షేర్ చేయబుద్దేయలేదు. అందుకనేసి ఇంక నేను మీతో షేర్ చేయలేదు. బట్ ఈరోజు సరేలే చేద్దాము అనేసి ఇంక లైఫ్ అనిన తర్వాత హ్యాపీనెస్, సాడ్‌నెస్ అన్నీ ఉంటాయి కదా! సో, అందుకనే సరే ఈరోజు షేర్ చేద్దామని అనుకున్నాను. సో, మధ్యలోనే మా మమ్మీది ఆపరేషన్ అయిందనమాట. గైనిక్ రిలేటెడ్ ఆపరేషన్. నార్మల్లీ కూడా నేను థర్స్‌డేస్ అలాగా బాబా గుడికొస్తాను. థర్స్‌డేస్ అనే కాదు ఏదైనా గురు పూర్ణిమ, దసరా అలా ఉంటాయి కదా! స్పెషల్ ఫెస్టివల్స్ ఆ రోజు కూడా వస్తుంటాను. నార్మల్లీ థర్స్‌డేస్ కూడా వస్తుంటాను. బట్ మమ్మీ ఆపరేషన్ ఉంది కదా ముందుకి అంతా చక్కగా అయిపోవాలని దేవుడి దండం పెట్టుకోవడానికి వచ్చాననమాట ఈరోజు. సో, టెంపుల్ కూడా కొంచెం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆ రోజు థర్స్‌డే కాదు. థర్స్‌డే అయితే ఫుల్ రష్ ఉంటది. సో, ఇప్పుడు నేను, మమ్మీ అయితే డాక్టర్ దగ్గరికెళ్తున్నాము. అదే హాస్పిటల్‌కెళ్తున్నాము. అంటే మాకు టెస్టులు చెప్పారనమాట. కొన్ని ఎక్స్‌రే అవన్నీ ఉంటాయి కదా! బ్లడ్ టెస్ట్, ఎక్స్‌రే ఇవన్నీ. సో, ఇవన్నీ చేయడానికైతే వెళ్తున్నాము. అంటే ఏది వచ్చినా కూడా అంటే చిన్నది ఫీవరే కదా! కోల్డే కదా! అనుకుంటాము. బట్ దాని వెనకాల చాలా చాలా ఉంటాయి. మనకు తెలీదు. అందుకనేసి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక 2, 3 టైమ్స్ తిప్పిన తర్వాతే మనకు చెప్తారనమాట. ఆపరేషన్ చేయాలి తప్పదు అనేసి. సో, అలా అలా మాది కూడా అయింది. సో, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అని అన్నారనమాట. గైనిక్ రిలేటెడ్. సో, అందుకనేసి ఇంక మీది ఇంకా వేరే టెస్ట్‌లుంటాయి కదా! అంటే ఆపరేషన్ ముందు అవన్నీ చేసి అవన్నీ బావున్నాయి అనంటే ఆపరేషన్ చేయాలి అనంటే చేస్తారు. సో, ఏదైనా బీపీ లేకపోతే షుగర్ లెవెల్స్ డౌన్ ఉన్నా కూడా ఆపరేషన్ వాళ్ళు చెయ్యరనమాట. అందుకనేసి ఆపరేషన్ రోజు కూడా అలా చెక్ చేస్తూనే ఉంటారు లాస్ట్ మొమెంట్ వరకా. సో, నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆపరేషన్స్‌లోని. చాలా మమ్మీకి 2 మేజర్ ఆపరేషన్స్ అయ్యాయి. థర్డ్ మేజర్ ఆపరేషన్ డ్యాడీకి కూడా 2 ఆపరేషన్స్ అయ్యాయి మేజర్ ఆపరేషన్స్. సో, ఆపరేషన్స్ రిలేటెడ్ ఏదైనా నాకు అడిగినా నేను చెప్పేస్తాను. సో, అలాగే మేమైతే హాస్పిటల్‌కొచ్చేసాం. ఈ రూమ్ మాకు అలాట్ చేశారు. బట్ ఈ రూమ్ అస్సలు నాకు నచ్చలేదు. చూసారు కదా! అసల ఏం బాలేదు అనమాట. అంటే పాజిటివ్ వైబ్సే రాదు. పేషెంట్‌కి గానీ, పేషెంట్‌తో ఉన్న వాళ్ళు కూడా పేషెంట్ అయిపోతారు ఈ రూమ్‌లో ఉంటే. అది దాంట్లో కూడా మేము సింగిల్ రూమ్ అడిగితే మాకు షేరింగ్ రూమ్ ఇచ్చారు. దాని తర్వాత ఈ రూమ్స్‌లోని ఏంటో ఒక చెప్పలేము. అంటే ఆ రూమ్ చూస్తే నాకు నచ్చలేదసల. సో, వాళ్ళ దగ్గర వేరే రూమ్స్ అవైలబుల్ లేదని కూడా చెప్పారు. బట్ మేమన్నాం అలా కాదండి 3 డేస్ ఉండాలి కదా! చూడండి సెపరేట్‌గా ఏదైనా రూమ్ ఇవ్వండి. లేకపోతే షేరింగ్ ఉన్నా కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చే రూమ్ మాకు కావాలి అనేసి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఒక 3 డేస్ ఫుల్‌గా 24 అవర్స్ ఉండాలంటే ఎలా ఉంటాము. సో, అందుకని చెప్పాము. సరే చూస్తామన్నారు. నెక్స్ట్ డే మార్నింగే ఆపరేషన్ అనమాట. 9-10 లోపల అనుకుంటాను. సో, డాక్టర్ దాని ముందు రోజే మనకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలనంటే స్టొమాక్ ఫుల్‌గా క్లీన్ అయిపోవాలి. అసలేమి అంటే మనకి అంటే పొట్ట ఎళ్ళాలనమాట. తప్పనిసరిగా. ఎందుకంటే ఆపరేషన్స్ వితౌట్ అంటే స్టొమక్ ఖాళీగా లేదు అనంటే ఆపరేషన్ చెయ్యరు. సో, అవన్నీ ఉంటాయి. సో, దాని గురించి సిస్టర్ అయితే రాత్రంతా వస్తున్నారు. మమ్మీకి అస్సలు పడుకోనివ్వలేదు. పడుకోలేదనమాట మమ్మీ కూడా. సో, అలాగే బాత్రూమ్ అవన్నీ వెళ్ళడం అవన్నీ ఉండాలి. సో, మార్నింగ్ అయిపోయింది. మేమైతే వెయిట్ చేస్తున్నాము. మమ్మీ రెడీగా ఉన్నారు. ఇప్పుడు సిస్టర్ వచ్చి తీసుకెళ్తారనమాట ఆపరేషన్‌కి. సో, ఓటీకైతే తీసుకెళ్లారు. కానీ ఆపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వదు. ఓటీకెళ్ళిన తర్వాత కూడా ఇంకా ప్రొసీజర్ ఉంటాయి కదా! సో, అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఆ లోపల మేమేం చేస్తాం అక్కడ కూర్చొని మేము బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగే లేచాము. సో, డ్యాడీ నేనైతే వచ్చామనమాట బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. క్యాఫెటేరియా కింద ఉంది. బట్ అది ఓపెన్ అవ్వలేదు. సో, బయట ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడికొచ్చేసాము. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెయిట్ చేస్తున్నామనమాట ఓటీ దగ్గరే. సో, ఓటీ చూసారు కదా! ఓటీ దగ్గర ఆ ఏరియా ఎంత ఖాళీగా ఉందో. ఇది లాస్ట్ ఫ్లోర్ అనమాట. ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటాను. అందుకే ఫుల్ ఖాళీగా ఉంది. మళ్ళీ ఈ ఏరియాలో ఎవరికీ అలౌ లేదు. సో, అందుకని ఫుల్ ఖాళీగా ఉంది. ఎవరు ఆపరేషన్ జరుగుతుందో వాళ్ళు మాత్రమే ఉండాలి.
ఆ తర్వాత లంచ్ టైమ్ కూడా అయిపోయింది. కానీ మమ్మీకి ఇంకా ఓటీ నుండి బయటికి రాలేదనమాట. సో, అందుకని లంచ్ చేయడానికొచ్చాము నేను, డ్యాడీ. నేను సింపుల్‌గా పులిహోర తీసుకున్నాను. డ్యాడీ మీల్స్ వస్తది కదా! సో, అదొక సెట్ తీసుకున్నారు. అంతే ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు అలాగే వెయిట్ చేస్తుంటాము. అయిపోద్దేమో, అయిపోద్దేమో, అయిపోద్దేమో వచ్చేస్తారేమో బయటికి అలా అనిపిస్తది. కానీ రారు. ఎన్నో అవర్స్ పడతది. సో, అలా వెయిట్ చేసి లంచ్ టైమ్ కూడా అయిపోయింది. మేము లంచ్ చేసి మళ్ళీ వచ్చేస్తున్నామనమాట. సో, ఫైనల్లీ చాలా అవర్స్ తర్వాత మమ్మీ నేనైతే తీసుకొచ్చేసారు రూమ్‌కి. సో, రూమ్ అయితే చేంజ్ చేశారనమాట. అంటే మేము ఆపరేషన్ దగ్గర కూర్చున్నాం కదా! అంటే ఆపరేషన్ టైంలోని. సో, ఆ టైంలోనే ఈ రూము ఖాళీ అయింది. అప్పుడే డిశ్చార్జ్ అయ్యారు వేరే పేషెంట్. సో, ఈ రూమ్ అయితే మాకిచ్చారు. ఈ రూమ్ కొంచెం బెటర్ ఉంది. ఎందుకంటే ఫోర్త్ ఫ్లోర్ కదా! సో, అందుకనేసి లైటింగ్ కూడా వస్తది. మార్నింగ్ తెలుస్తదనమాట. సో, ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి మళ్ళీ హోటల్‌కొచ్చేసాము. సో, నేను, డ్యాడీ ఇద్దరం దోస తీసుకున్నాము. మమ్మీ దగ్గర నర్స్ ఉన్నారనమాట. సో, అందుకని మేమొచ్చాము. ఒకవేళ జస్ట్ 5 మినిట్స్‌కి వెళ్ళినా కూడా నర్స్ చెప్పే వస్తున్నాము. సో, ఇది నెక్స్ట్ డే. సో, రూమ్ చూసారు కదా! లైటింగ్ కూడా ఉంది. బావుంది. కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. లక్కీలీ 3 డేస్ వరకు ఏ పేషెంట్ కూడా వేరే పేషెంట్ రాలేదు. ఇది కూడా షేరింగ్ రూమే. బట్ మా లక్ బావుంది కాబట్టి ఇంక వేరే పేషెంట్ వస్తే ఏముండదు. కంఫర్టబుల్ ఉండదు కదా! సో, అందుకనేసి అదే అనుకున్నామనమాట ఎవరు రాకూడదనేసి. ఇంక 2 డేస్ అయితే ఏం షూట్ చేయలేదు.